హలో అండి అందరికీ సింపుల్గా గ్రేవీ ములంకాడ కర్రీ అయితే చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడ ఆనియన్స్ చిల్లీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను 3 టమాటీలు అయితే వేసుకుంటున్నాను. గ్రేవీ థిక్గా రావడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మగ్గనివ్వాలి. మొత్తం మగ్గిపోకుండా సగం మగ్గిపోయిన వెంటనే మనం ఇక్కడ ములంకాయలు అయితే యాడ్ చేస్తున్నాము. టమాటీ ములంకాడ కలిపి దగ్గరికి మగ్గిపోవాలి. ఒక 2 మినిట్స్ ఉంటే టమాటీలు కూడా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు టమాటీలు అయితే చక్కగా మగ్గిపోయాయి, మంచిగా స్మాష్ అయిపోయాయి. ఇప్పుడైతే కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉడకనిస్తే ములంకాయలు చక్కగా ఉడికిపోతాయి. చూసారు కదా, మంచి గ్రేవీ ములంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మరి మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్.